మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికినందుకు మీ అందరికీ నమస్కారాలు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుందనే ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆదమరిచి నిద్రపోతుంటే ఆ టైంలో ఒక కొత్త రహస్య ఒప్పందం చేసుకుని ఒక్క రోజులోనే 5-6 వేల ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి లేదు. అందువల్లనే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆ రెండు పార్టీలు కలిసి ఓటేసుకుంటాయని తెలిసుంటే ప్రజలు ఇంకొక 20,000 మెజారిటీ ఇచ్చి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగరకర్నూలు పార్లమెంటులో 7 అసెంబ్లీల్లో 6 అసెంబ్లీల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు వేయటం వల్ల 34,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా గెలవటం జరిగింది. అలానే ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా గద్వాలకి వస్తుంటే అనంతపూర్ నుంచి ఇప్పటి వరకు ఎడతెరపి లేకుండా ప్రజలు కారులు నీరాజనాలు పట్టారంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని బ్రతికించి సందేశాన్ని తెలియజేయడానికి ఈ పెద్ద స్వాగతం అని నేను భావిస్తున్నాను. 100 రూపాయలకే వస్తుంది. నేను చెప్తున్నాను, ఒక్క మహిళగా ప్రజానాయకురాలుగా పేరు పొందినటువంటి సరితమ్మ గారు ఈ రోజు నుంచి 5 మండలాలు తిరిగి ఆ గ్యాస్ సిలిండర్ వస్తుందా రావటం లేదా, 200 యూనిట్స్ వస్తున్నాయా లేదా, బస్సులో ఆడవాళ్ళని ఫ్రీగా నడుస్తున్నాయా లేదా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిచినప్పుడు సరితమ్మ మీరు బాధపడద్దు, ఎందుకు ఓడిపోయారో మీకంటే నాకే సరితమ్మ గారు గద్వాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సరితమ్మే ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పలేదు. అయితే సరితమ్మ గారు కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకో, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి వెళ్ళి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ 6 గ్యారెంటీల్ని ప్రజలకు అందేటట్టు చేయాలి. వీటితో పాటు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులకి ఉన్నటువంటి 2 లక్షల అప్పు పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చెప్పాడు, ఏమైనా ఏ పరిస్థితుల్లో కూడా
రైతులకి ఈ 2 లక్షల అప్పు మాఫీ చేస్తారని చెప్పాడు. చెప్తున్నాను, మనమంతా కాంగ్రెస్ పార్టీ బాగుపడాలన్నా వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బ్యాక్ టు విలేజెస్ అంటే అందరూ కూడా గ్రామాలకి మరలి వెళ్ళాలి. ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న 6 గ్యారంటీలు వస్తున్నాయా లేదా, రాకపోతే అధికారుల్ని నిలదీసి వచ్చేటట్టు చేయాలి. ఒక్కొక్క గ్రామంలో 200 యూనిట్ల కరెంటు పెరిగిస్తున్నారా లేదా, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పేదవాళ్ళకి ఇస్తున్నారా లేదా, 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారా లేదా, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షల రూపాయలకి కట్టించే కార్యక్రమం మొదలు పెట్టారా లేదా అని ఈ 5 గ్యారంటీలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకి బడ్జెట్ రిలీజ్ చేశారు. మెజారిటీతో గెలిపించి అటు బీజేపీ పార్టీ అభ్యర్థిని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏం చేశారు, మట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరితమ్మని ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఈ రోజు నుంచే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.